Hi friends, welcome to our channel. Today discussing about the subject name వచ్చేసి తెలుగు మెథడాలజీ. తెలుగు మెథడాలజీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి బోధనా పద్ధతిలో అనే టాపిక్ సంబంధించి మనం కంటిన్యూస్గా వీడియోస్ అయితే చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఇవాళ అయితే కృత్యాధార పద్ధతికి సంబంధించి కంటెంట్ అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వారంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కమెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం కంటెంట్లోకి వెళ్తున్నాం. కృత్యాధార పద్ధతి గురించి తెలుసుకోబోయే ముందు మన వీడియోస్లో చాలా పద్ధతుల గురించి అయితే బోధించాము. ఆ పద్ధతులన్నీ కూడా ఇంత ఎక్కువ లెంత్ అయితే లేవు. ఈ కృత్యాధార పద్ధతి మాత్రం చాలా ఎక్కువ లెంత్ టాపిక్ ఉంది. సో కొంచెం ఓపిక చేసుకొని కృత్యాధార పద్ధతి గురించి అయితే నేర్చుకునే ప్రయత్నించండి. ఎక్కువ ఉందని మధ్యలోనే వదిలేయద్దు. ఇప్పుడైతే మనం కంటెంట్ చూసినట్టయితే కృత్యాల ఆధారంగా బోధించే పద్ధతిని కృత్యాధార పద్ధతి అనేది అంటారు. కృత్యాల ఆధారంగా బోధించే పద్ధతిని కృత్యాధార పద్ధతి అంటారు. అనగా విద్యార్థులు కృత్యాలలో పాల్గొని స్వయంగా విషయాన్ని అధ్యయనం చేసే పద్ధతినే కృత్యాధార పద్ధతి అంటారు. ఈ పద్ధతి గల మరొక పేరు వచ్చేసి కార్యకలాపాల పద్ధతి, కృత్య పద్ధతి, పని ద్వారా అభ్యాసం అని కూడా వ్యవహరిస్తారు. కృత్యాధార పద్ధతికి గల మరొక పేరు వచ్చేసి కార్యకలాపాల పద్ధతి, కృత్య పద్ధతి, పని ద్వారా అభ్యసనం అనే ఈ మూడు పేర్లు అయితే కృత్యాధార పద్ధతికి ఉన్నాయి. స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్యార్థి ప్రత్యక్షంగా పాల్గొని పరిశీలించి కృత్యాలు చేయడం ద్వారా పొందే శాశ్వత అభ్యసన విధానాన్ని కృత్యాధార పద్ధతి అంటారు. విద్యార్థుల శారీరక మానసిక శక్తులను మేల్కొల్పి వారిని స్వయం అధ్యయనశీలురుగా మార్చడానికి ఈ పద్ధతి తోడ్పడుతుంది. విద్యార్థులు స్వయంగా ఉపాధ్యాయుని సహకారం, ప్రోత్సాహాలు అవసరమైనప్పుడు మాత్రమే స్వీకరించి అభ్యసించే పద్ధతినే కృత్యాధార పద్ధతి అనేది పిలుస్తారు. విద్యార్థులు స్వయంగా ఉపాధ్యాయుడి సహకారం, ప్రోత్సాహాలు అవసరమైనప్పుడు మాత్రమే స్వీకరించి అభ్యసించే పద్ధతి కృత్యాధార పద్ధతి. అమెరికా విద్యావేత్త అయినటువంటి బెంజమిన్ బ్లూమ్ శిశు కేంద్రీకృత విద్యను ప్రతిపాదించాడు. దీని ఆధారంగా ప్రాథమిక దశలో ప్రవేశపెట్టబడిన శాస్త్రీయ బోధనే కృత్యాధార బోధన. ఈ పద్ధతిని మొదటగా ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ప్రస్తావించింది. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ పాఠశాలలో సామాజిక ఉపయుక్త కార్యకలాపాలను ప్రవేశపెట్టి విద్యార్థులను వాటిలో భాగస్వాములు చేయాలని సిఫారసు చేసినది. SUPWనే సామాజిక ఉపయుక్త కార్యకలాపాలను అయితే అంటారు. కృత్యాధార పద్ధతిని మొట్టమొదటిగా ప్రస్తావించిన కమిటీ వచ్చేసి మనకు ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. ఇది వచ్చేసి శిశు కేంద్రీకృత విద్య ఆధారంగా బోధించబడి కృత్యాధార పద్ధతికి ఉన్నటువంటి మరో మూడు పేర్లు అయితే కార్యకలాపాల పద్ధతి, కృత్య పద్ధతి, పని ద్వారా అభ్యాసం అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసినట్టయితే గాంధీజీ ప్రతిపాదించినటువంటి బేసిక్ విద్యా విధానం ఏదైనా ఒక చేతి పని ఆధారంగా విద్యాబోధన జరగాలని చెప్పింది. ఒక చేతి పని ఆధారంగా విద్యాబోధన జరగాలని చెప్పిన విద్యా విధానం ఏదంటే బేసిక్ విద్యా విధానం. చెప్పిన వ్యక్తి ఎవరంటే గాంధీజీ. గుణాత్మకమైన విద్యా అభివృద్ధికి తోడ్పడే ప్రపంచ సంస్థ మన రాష్ట్రంలో ఈ కృత్యాధార బోధన అమలు జరపడానికి ఆర్థిక సహాయం చేసింది. 1986 జాతీయ విద్యా విధానం ప్రాథమిక స్థాయిలో కృత్యాధార విధానాన్ని అనుసరించి జరిపే బోధనలో సత్ఫలితాలనిచ్చి విద్యార్థుల సర్వాంగీణ వికాసానికి తోడ్పడుతుందని నొక్కి వక్కాణించిన కమిటీ వచ్చేసి 1986 నూతన జాతీయ విధానం. మన దేశంలో కృత్యాధార అభ్యసనకు ఆద్యులు వచ్చేసి డేవిడ్ హార్స్బర్గ్. ఈయన వచ్చేసి బ్రిటిష్ వ్యక్తి. ఇతను రిషి వ్యాలీ పాఠశాలలో కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. కృత్యాధార అభ్యసనకు ఆద్యులు వచ్చేసి మనకు డేవిడ్ హార్స్బర్గ్. ఇతను రిషి వ్యాలీ పాఠశాలలో కొంతకాలం ఉపాధ్యాయునిగా పనిచేశాడనమాట. బ్రిటిష్ కౌన్సిల్లో ఉద్యోగం చేసి పదవీ విరమణ తర్వాత కర్ణాటకలో సీల్బాగ్ అనే పాఠశాలను స్థాపించాడు డేవిడ్ హార్స్బర్గ్. రిషి వ్యాలీ పాఠశాలలో 1990లో రూపొందించిన కృత్యాలు పాఠ్య ప్రణాళికలు కొన్ని మార్పులతో 2008 నుంచి చెన్నైలో అమలవుతున్నాయి. ఈ డేవిడ్ హార్స్బర్గ్ సీల్బాగ్ అనే పాఠశాలను కర్ణాటకలో అయితే స్థాపించాడు. ఈ పాఠశాలలో ఆయన రూపొందించినటువంటి
ప్రణాళికా కృత్యాలు కృత్యాధార అభ్యసనకైతే స్ఫూర్తినిచ్చాయన్నమాట. ఈ రిషి వ్యాలీ పాఠశాల 1990లో రూపొందించిన కృత్యాలు, పాఠ్య ప్రణాళికలు కొంచెం మార్పులతో 2008 నుంచి చెన్నైలో అయితే అమలవుతున్నాయి. కానీ ఈ విధానం ప్రాథమిక స్థాయిలో 1990 నాటికి పూర్వం నుంచే మన రాష్ట్రంతో పాటు కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో అమలు జరిగి విజయవంతమైతే అయ్యింది. విద్యార్థులకు కృత్యాధార పద్ధతుల్లో ప్రత్యక్ష అనుభవాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం అయినటువంటి అపెప్ను అమలు చేసే కార్యక్రమంలో కృత్యాధార పద్ధతిని మొదటగా మన రాష్ట్రంలో ఉపయోగించారనమాట. కృత్యాధార పద్ధతిని అపెప్ వాళ్ళు మొట్టమొదటగా ఉపయోగించారనమాట. మన రాష్ట్రంలో అమలయ్యేటప్పుడు కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో కూడా ఇది విజయవంతం అయిందనమాట. మన దేశంలో కృత్యాధార అభ్యసనకు ఆదిలో వచ్చేసి డేవిడ్ హార్స్బర్గ్ అని అయితే తెలుసుకున్నాము. ఈ డేవిడ్ హార్స్బర్గ్ వచ్చేసి బ్రిటిష్ దేశానికి చెందిన వ్యక్తి అనమాట. ఈ డేవిడ్ హార్స్బర్గ్ అనే ఆయన రిషి వ్యాలీ పాఠశాలలో కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. డేవిడ్ హార్స్బర్గ్ ఎక్కడ ఉపాధ్యాయుడిగా పనిచేశాడు అంటే మనం రిషి వ్యాలీ స్కూల్ అని అయితే గుర్తుపెట్టుకోవాలి. బ్రిటిష్ కౌన్సిల్లో ఉద్యోగం చేసి పదవీ విరమణ తర్వాత కర్ణాటకలోని సీల్బాగ్ అనే పాఠశాలను స్థాపించాడు. సీల్బాగ్ అనే పాఠశాలను స్థాపించినది ఎవరు? డేవిడ్ హార్స్బర్గ్. ఈ సీల్బాగ్ అనే పాఠశాల ఎక్కడ ఉంది? సీల్బాగ్ అనే పాఠశాల మనకు కర్ణాటక రాష్ట్రంలో అయితే ఉంది. పాఠశాలలో ఆయన రూపొందించినటువంటి ప్రణాళికా కృత్యాలు కృత్యాధార అభ్యసనకు స్ఫూర్తినిచ్చాయి. కృత్యాధార అభ్యసనకు స్ఫూర్తినిచ్చినవి ఏవి అంటే ప్రణాళికా కృత్యాలు అన్నమాట. రిషి వ్యాలీ పాఠశాలలో 1990లో రూపొందించినటువంటి కృత్యాలు, పాఠ్య ప్రణాళికలు కొంత మార్పుతో 2008 నుంచి ఎక్కడ అమలవుతున్నాయి? చెన్నైలో అయితే అమలవుతున్నాయి. ఎప్పుడు నుంచి అంటే 2008 నుంచి. కానీ ఈ విధానం ప్రాథమిక స్థాయిలో 1990 నాటికి పూర్వం నుంచే మన రాష్ట్రంతో పాటు కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో కూడా అమలు జరిగి విజయవంతమైంది. ఇప్పుడు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం అపెప్ సూత్రాల గురించి అయితే తెలుసుకుందాం. కృత్యాధార బోధనలో అమలు చేయవలసిన క్రమాన్ని 6 సూత్రాలుగా విద్యావేత్తలు తెలియజేశారు. వీటినే అపెప్ సూత్రాలను అయితే పిలుస్తారు. ఈ అపెప్ సూత్రాలైనటువంటి 6 సూత్రాలను ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఒకటి వచ్చేసి ఉపాధ్యాయులే స్వయంగా అభ్యసన కృత్యాలను రూపొందించడం. ఉపాధ్యాయులే అభ్యసన కృత్యాలను రూపొందించడం, క్రియలు, అన్వేషణలు, ప్రయోగాల ద్వారా అభ్యసనాన్ని ప్రోత్సహించడం. వ్యక్తిగత జట్టు పూర్తి తరగతి పనిని అభివృద్ధిపరచడం. అంటే ఇక్కడ కృత్యాలు వ్యక్తిగతంగా, జట్టు పనిగా, మొత్తం పూర్తి తరగతి వారిగా పనిని అయితే అభివృద్ధిపరచడం జరిగింది. వైయక్తిక భేదాలను దృష్టిలో ఉంచుకొని తగిన అభ్యసన కృత్యాలు రూపొందించడం. వైయక్తిక భేదాలను దృష్టిలో ఉంచుకొని తగిన అభ్యసన కృత్యాలను రూపొందించడం. కృత్య నిర్వహణ కోసం స్థానిక వనరులను వినియోగించుకోవటం. విద్యార్థులు చేసిన కృత్యాలను చక్కగా ప్రదర్శించడం ద్వారా ఆసక్తికరమైన తరగతిని రూపొందించవచ్చు అన్నమాట. ఈ విధంగా అపెప్ యొక్క 6 సూత్రాల గురించి నేర్చుకుందాం. ఈ 6 సూత్రాలు కూడా చాలా ఇంపార్టెంటే, మనకు పిఐలో కూడా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా అయితే వీటిని బాగా నేర్చుకోండి. ఉపాధ్యాయులే అభ్యసన కృత్యాలు రూపొందిస్తారు. క్రియలు, అన్వేషణలు, ప్రయోగాల ద్వారా అభ్యసనాన్ని ప్రోత్సహించడం. వ్యక్తిగత, జట్టు, పూర్తి తరగతి జట్ల ద్వారా పనిని అయితే అభివృద్ధిపరుస్తారు. వైయక్తిక భేదాలను దృష్టిలో ఉంచుకొని తగిన అభ్యసన కృత్యాలను రూపొందించడం. కృత్య నిర్వహణ కోసం స్థానిక వనరులు వినియోగించుకోవటం. విద్యార్థులు చేసిన కృత్యాలను చక్కగా ప్రదర్శించడం ద్వారా ఆసక్తికరమైన తరగతిని రూపొందించవచ్చు. నెక్స్ట్ మనం అపెప్ గురించి అయితే తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో 1983 నుంచి 1987 వరకు ప్రయోగాత్మకంగా మరియు 1989 నుంచి 1996 వరకు అన్ని ప్రాంత పాఠశాలల్లోనూ బ్రిటిష్ ప్రభుత్వ సహకారంతో అమలు చేయబడిన పథకమే
ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం, దీన్ని అపెప్ అని అయితే మనం చెప్పుకుంటున్నాం. 1983 నుంచి 87 వరకు ప్రయోగాత్మకంగా ఉంది. 89 నుంచి 96 వరకు బ్రిటిష్ వాళ్ళ సహకారంతో ఆంధ్రప్రదేశ్లోని అన్ని స్కూల్స్లో అయితే అమల్లో ఉందన్నమాట. ఈ అపెప్ యొక్క లక్ష్యాలు చూసినట్టయితే కృత్యాధార విధానాలను అమలు చేయటం ద్వారా ప్రాథమిక దశలో విద్యా ప్రమాణాలను పెంచటం. కృత్యాధార విధానాలను అమలు చేయడం ద్వారా ప్రాథమిక దశలోనే విద్యా ప్రమాణాలు పెంచవచ్చు. కృత్యాధార పద్ధతులపై ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణను ఏర్పాటు చేయాలి. ఈ కృత్యాధార పద్ధతులపై ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణను ఏర్పాటు చేయడం, ఉపాధ్యాయ కేంద్రాలను ఏర్పాటు చేయడం, ప్రాథమిక పాఠశాలకు భవనాలు మరియు ఉపాధ్యాయ కేంద్రాలకు భవనాలు, ఇవన్నీ కూడా నిర్మించడమే అపెప్ యొక్క లక్ష్యాలన్నమాట. 4 కూడా అపెప్ యొక్క లక్ష్యాలన్నమాట. ప్రైమరీ స్టేజ్లో విద్యా ప్రమాణాలు పెంపొందించడం, ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇవ్వటం, ఉపాధ్యాయ కేంద్రాలు ఏర్పాటు చేయడం, ప్రాథమిక పాఠశాలకు భవనాలు మరియు ఉపాధ్యాయ కేంద్రాలకు భవనాలు నిర్మించడం అపెప్ యొక్క లక్ష్యాలు. కృత్యాధార పద్ధతిలో భాషా బోధన ఏ విధంగా ఉంటుంది? భాషా బోధనలో కృత్యాధార పద్ధతి ప్రాథమిక తరగతిలో మిక్కిలి ప్రయోజనం కలిగిస్తుంది. కృత్యాధార పద్ధతి ద్వారా విద్యార్థులు పద సంపదను, అవగాహన పటిమను, వాక్య నిర్మాణ శక్తిని, రచనా నైపుణ్యాలను, స్వయం అధ్యయనాన్ని పెంపొందించవచ్చు. ఇందు భాషా క్రీడలు ఉపయోగించుకోవచ్చు. విద్యార్థుల సృజనా శక్తి, అనువాద శక్తిని కూడా పెంపొందించి వారిని సర్వతోముఖ వికాసానికి కృషి చేయొచ్చు. ఈ విధంగా మనకి కృత్యాధార పద్ధతిలో భాషా బోధన అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఒకటి, ప్రాథమిక తరగతిలో ఇది ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థుల పద సంపదను, అవగతిమను, వాక్య నిర్మాణ శక్తిని, రచనా నైపుణ్యాలను, స్వయం అధ్యయనాన్ని పెంపొందించవచ్చు. ఇందులో భాషా క్రీడలు కూడా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. విద్యార్థుల సృజనాత్మక శక్తి, అనువాద శక్తిని కూడా పెంపొందించి వారి సర్వతోముఖ వికాసానికి కూడా ఉపయోగించుకోవచ్చు కృత్యాధార పద్ధతిలో భాషా బోధనను. నెక్స్ట్ వచ్చేసి మనం మాతృభాష బోధనలో క్రింది కృత్యాలు ఉపయుక్తంగా ఉంటాయి. మాతృభాషను బోధించే దాంట్లో క్రింది కృత్యాలు అయితే యూజ్ఫుల్గా ఉంటాయి. వాటి గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి కథలు చెప్పించడం. మాతృభాషలో కథలు చెప్పించడం వల్ల చాలా ఉపయోగకరంగా అయితే ఉంటుంది. కథలు చెప్పించడంలో కొన్ని విధానాలు ఉన్నాయి, వాటి గురించి అయితే తెలుసుకుందాం. కథాకథనం చేయించుట, కథని పూరించడం, చిత్రాల సహాయంతో కథలు రాయించడం, కథావాక్య పూరణం, సంఘటనలను క్రమంలో అమర్చడం. కథాకథనం చేయించడం అంటే కథ చెప్పి ఆ కథను వాళ్ళతో చెప్పించడం కథాకథనం చేయించడం అవుతుంది. కథాపూరణం వచ్చేసి కథనంతా చెప్పి మిగతా లాస్ట్ పార్ట్లో ఏమవుతుందో వాళ్ళని పూరించమని చెప్పాలన్నమాట. అది వచ్చేసి కథాపూరణం. చిత్రాల సహాయంతో కథను రాయించడం. కొన్ని చిత్రాలు ఉంటాయి, ఆ చిత్రాల ఆధారంగా అక్కడ ఏం జరిగి ఉంటుందో వాళ్ళు ఊహించి కథనైతే ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. దీన్నే చిత్రాల సహాయంతో కథలు రాయించడం అని అయితే చెప్తారు. కథావాక్య పూరణం, అక్కడ కథ యొక్క సగం చెప్పి సగాన్ని వాళ్ళచే పూరించబడడం కథాపూరణం. ఇక్కడ వచ్చేసి కథావాక్య పూరణం అంటున్నారు కాబట్టి కథలో ఒక వాక్యంలో కుందేలు ఇలా పరిగెత్తింది, చివరికి ఏమైంది, ఆ లైన్ మాత్రమే పూరిస్తే కథావాక్య పూరణం అవుతుంది. సంఘటనలను క్రమంలో అమర్చడం. ఏనుగుకు ఆకలి వేసింది, అడివంతా తిరిగింది, ఒక జింక కనిపించింది, దానికోసం వెతికింది. ఇలా ఈ లైన్స్ అన్నీ కూడా జంబుల్గా ఉంటే వాటిని ఒక క్రమంలో అమర్చడం అయితే జరుగుతుంది. దీన్నే సంఘటనలను క్రమంలో అమర్చడం. ఈ విధంగా కథలు చెప్పడం అయితే అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి పద నిర్మాణ క్రీడలు. పద నిర్మాణ క్రీడలు వచ్చేసి పదాలను బేస్ చేసుకొని ఉంటాయి ఆ క్రీడలు. పదాన్ని నిర్మించడం, పద నిర్మాణాలు, పద పోరాటాలు, పద ఉచ్చారణ, అంతాక్షరి, ఇవన్నీ కూడా పద నిర్మాణ క్రీడలు. వీటిని సామూహికంగా వ్యక్తిగతంగా కూడా చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి వాక్య నిర్మాణ క్రీడలు. వాక్య నిర్మాణం, వాక్య పరివర్తనం, ఇవన్నీ కూడా వాక్య నిర్మాణ క్రీడలు. నెక్స్ట్ వన్ వచ్చేసి వివిధ ప్రక్రియల పఠనం. ప్రక్రియలను ఏ విధంగా చదవాలి, పద్య పఠనం, గేయాలు చదవటం, సంభాషణ పాఠాలను చదవటం. నెక్స్ట్ వచ్చేసి నాటకీకరణ. నాటకీకరణలో ఏముంటాయి, పాత్ర పోషణ, అభినయం.
పాత్ర పోషణ, అభినయం దేని కిందకి వస్తాయంటే నాటకీకరణ. ఈ విధంగా మాతృభాష బోధనలో క్రింది కృత్యాలు ఉపయుక్తంగా ఉంటాయి. అవి వచ్చేసి కథలు చెప్పించడం, పద నిర్మాణ క్రీడలు, వాక్య నిర్మాణ క్రీడలు, వివిధ ప్రక్రియల పఠనం, నాటకీకరణ. ఇంకా కొన్ని కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉపయుక్తంగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ చూసినట్టయితే ఈ మాతృభాష బోధనలో ఉన్నటువంటి కృత్యాలే కొన్ని చూసినట్టయితే 6th వన్ వచ్చేసి స్వీయ రచన. స్వీయ రచనలో వచ్చేసి మనం దినచర్య, అనుభవాలు, ఇష్టాలు, ఆలోచనలు, ప్రశ్నలకు సమాధానాలు రాయడం. ఇవన్నీ కూడా స్వీయ రచన. దినచర్య, అనుభవాలు, ఇష్టాలు, ఆలోచనలు, ప్రశ్నలకు సమాధానాలు ఇవన్నీ కూడా స్వీయ రచన కిందకి వస్తాయి. నెక్స్ట్ 7th వన్ చూసినట్టయితే పరిసరాలను సందర్శించడం. విద్యార్థులను చారిత్రక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు మొదలైన వాటికి తీసుకెళ్ళాలి. అక్కడ తాము దర్శించిన ప్రదేశాల గురించి విద్యార్థులను రాయమనొచ్చు, కథలు చెప్పమనొచ్చు, లేదా బొమ్మలను కూడా గీయమనొచ్చు. ఈ విధంగా వాళ్ళలో భాషకు సంబంధించి ఉపయోగకరమైన పనులు అయితే మనం చేయించవచ్చు, కృత్యాలు అయితే చేయించవచ్చు. ఇప్పుడు వచ్చేసి కృత్యాలు రకాలు చూసినట్టయితే కృత్యాలు రకాలు వచ్చేసి 3. అవి వచ్చేసి శోధనా కృత్యాలు, నిర్మాణ కృత్యాలు, ప్రదర్శన కృత్యాలు. ఈ 3 కూడా మనకు కృత్యాల యొక్క రకాలు అనమాట. ఇలా చిన్న బిట్ కూడా అడగచ్చు, కృత్యాల రకాలు ఎన్ని? 3: శోధన, నిర్మాణ, ప్రదర్శన. ఇప్పుడు మనం శోధన కృత్యాలను చూసినట్టయితే వీటికే మరొక పేరు వచ్చేసి అన్వేషణ కృత్యాలు లేదా ఎక్సోరేటరీ కృత్యాలు అంటారు. ఇవి ప్రాథమిక దశలో విద్యార్థుల్లో నిశిత పరిశీలన శక్తిని పెంచుతాయన్నమాట. పిల్లల శక్తి సామర్థ్యాలు, అభిరుచులకు అనుగుణంగా వారితో ఆడించడం, పాడించడం, వస్తువులను సేకరించడం, సంభాషణలు చెప్పమనటం, ప్రయోగాలు చేయించడం ద్వారా విద్యార్థులలో అన్వేషణ సామర్థ్యాలు అభివృద్ధి అవుతాయి. వారిలో కొత్త విషయాలను కనుగొనాలనే కుతూహలం పెరుగుతుంది. కృత్యాల నిర్వహణలో వారికి ఎదురయ్యే సమస్యలను వారే పరిష్కరించుకుంటారు. ఇదంతా వచ్చేసి మనకు శోధనా కృత్యాలు అండి. దీనికి మరొక పేరు వచ్చేసి అన్వేషణ లేదా ఎక్స్ప్లోరేటరీ కృత్యాలు అంటారు. ఇది ప్రైమరీ స్టేజ్లో ఉన్న పిల్లలకు నిశ్చిత పరిశీలన శక్తిని అయితే పెంచుతాయి. పిల్లల యొక్క శక్తి సామర్థ్యాలు వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా ఆడించడం, పాడించడం, వస్తువులు సేకరించడం, సంభాషణలు చెప్పమనటం, ప్రయోగాలు చేయించడం ద్వారా విద్యార్థుల్లో అన్వేషణ సామర్థ్యాన్ని అయితే పెంచవచ్చు. కొత్త విషయాలు కనుగొనాలనే కుతూహలం కూడా పెరుగుతుంది. వారి సమస్యను వారే పరిష్కరించుకుంటారు. ఎక్కడ అంటే కృత్యాన్ని నిర్వహించే టైంలో. 2nd వన్ అన్నటువంటి నిర్మాణ కృత్యాలు చూసినట్లయితే ఈ కృత్యాలలో భాగంగా చేతి పనులు చేస్తారు. పలు వెలులేని వెల తక్కువ గల వస్తువులను తీసుకొని బోధనోపకరణాలుగాను, అభ్యాసోపకరణాలు, నమూనాలు, మాదిరులు, ఆకృతులను సిద్ధం చేయడం అయితే జరుగుతుంది. నిర్మాణ కృత్యాల ఆధారం అంటే నిర్మిస్తారనమాట. వెల తక్కువ ఉన్న, వెల లేని, చాలా వెలగల ఉన్నటువంటి వీటన్నిటిని తీసుకొని బోధనోపకరణాలు, అభ్యాసోపకరణాలు, నమూనాలు, మాదిరులు, ఆకృతులు వంటివి అయితే నిర్మిస్తారనమాట. క్షేత్ర పర్యటనల ద్వారా విద్యార్థులు తాము చూపిన, అనుభవించిన విషయాలను వ్యక్తీకరిస్తారు. ఈ నిర్మాణ కృత్యాల ఆధారంగా కొన్ని వస్తువులతో కొన్ని పరికరాలను అయితే నిర్మిస్తారని తెలుసుకున్నాం. క్షేత్ర పర్యటనల ద్వారా విద్యార్థులు తాము చూసిన లేదా అనుభవించిన విషయాలను వ్యక్తీకరిస్తారు. అక్కడ కూడా వాళ్ళు జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. నెక్స్ట్ 3rd వన్ వచ్చేసి ప్రదర్శన కృత్యాలు. వీటినే ప్రదర్శనాత్మక కృత్యాలను కూడా అంటారు. విద్యార్థులు అన్వేషించి కనుగొన్న వివిధ అంశాలను, వివిధ రకాల ఉపకరణాలను ప్రదర్శించడం, వాటి ఉపయోగాలను వివరించడం చేస్తారన్నమాట. ప్రదర్శనాత్మక కృత్యాల్లో విద్యార్థులు అన్వేషించి కనుగొన్న వివిధ అంశాలను, వివిధ రకాల ఉపకరణాలను ప్రదర్శించడం, వాటి ఉపయోగాలను వివరించడం చేస్తారు. దేంట్లో అంటే ప్రదర్శన కృత్యాల్లో. నెక్స్ట్ వన్ కృత్య నిర్వహణ విధానాలు. కృత్య నిర్వహణను ఏ విధంగా చేయాలి? కృత్యాధార పద్ధతిలో కృత్యాలు, వాటి నిర్వహణ అత్యంత ప్రధానమైనవి. కృత్యాధార పద్ధతిలో అత్యంత ప్రధానమైనవి కృత్యాలు. కృత్యం లేకుండా పాఠం లేదని చెప్పిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త పియాజే. కృత్యం ప్రభావాన్ని బట్టి 3 రకాలు. 1 వ్యక్తిగత కృత్యాలు,
జట్టు కృత్యాలు, సమూహ కృత్యాలు. వ్యక్తిగత కృత్యాలు వచ్చేసి విద్యార్థులకు వ్యక్తిగతంగా ఒక్కొక్కరిచే చేయించే కృత్యాలే వ్యక్తిగత కృత్యాలు. వాటి గురించి తెలుసుకున్నట్టయితే, వ్యక్తిగత కృత్యాలు వీటి ద్వారా పిల్లల స్థాయిని, వారి సామర్థ్యాల వాస్తవిక స్థితిని అంచనా వేయచ్చు. పూర్తి తరగతి కృత్యాలు జట్టు కృత్యాలలో పొందిన అనుభవం ద్వారా వ్యక్తిగత కృత్యాలు నిర్వహించాలి. వీటి నిర్వహణలో క్రింది సూచనలు తప్పక పాటించాలి. అవి వచ్చేసి పిల్లలు వ్యక్తిగతంగా ప్రతిస్పందించేలా చేయాలి. ఇది వ్యక్తిగత కృత్యం కాబట్టి వారు వ్యక్తిగతంగా ప్రతిస్పందించేలా చేయాలి. పిల్లలు స్వయంగా ఆలోచించి చేసేలా చూడాలి. పిల్లల ప్రతిస్పందనలను వారి దగ్గరికి వెళ్ళి వ్యక్తిగతంగా పరిశీలించాలి. సూచనలు అర్థం కాని పిల్లలకు తగిన సూచనలు ఇవ్వాలి. పిల్లల అభిప్రాయంలో జోక్యం చేసుకోవడం, కించపరచడం చేయరాదు. ప్రతి ఒక్కరూ కృత్యంలో పాల్గొన్న తీరును విశ్లేషించాలి. వెనుకబడిన పిల్లలకు తగిన సహాయ సహకారాలు అందించాలి. బాగా చేసిన పిల్లల పనిని ప్రదర్శించాలి, వారిని అభినందించాలన్నమాట. వ్యక్తిగతంగా ప్రతిస్పందించాలి, స్వయంగా ఆలోచించేలా చేయాలి, వారి దగ్గరికి వెళ్ళి వ్యక్తిగతంగా పరిశీలించాలి. సూచనలు అర్థం కాని వారికి తగిన సూచనలు ఇవ్వాలి. వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తం చేసేటప్పుడు కించపరచకూడదు, మనం జోక్యం చేసుకోకూడదు. వాళ్ళు పాల్గొన్న తీరును విశ్లేషించాలి. బాగా చేసిన పిల్లల పనిని ప్రదర్శించి అభినందించాలన్నమాట. సెకండ్ వన్ అనేటువంటి జట్టు కృత్యాలు అయితే చూద్దాం. విద్యార్థులకు జట్టుగా చేసి నిర్వహించే కృత్యాలను జట్టు కృత్యాలు అంటారు. విద్యార్థులను జట్టుగా చేసి నిర్వహించే కృత్యాలను జట్టు కృత్యాలు అంటారు. జట్లలో విద్యార్థులు 4 లేదా 5 మించరాదు. విద్యార్థులను జట్లుగా చేయనప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జట్టు కృత్యాల్లో 3 దశలు ఉంటాయి. జట్లు కృత్యాల నిర్వహణకు ముందు, నిర్వహణ సమయంలో, నిర్వహణ తర్వాత అనేది ఉంటాయి. మనం జట్టు కృత్యాల నిర్వహణకు ముందు చూద్దాం. పిల్లలను 5కు మించి జట్టుగా చేయకూడదు. 5కు మించి ఉండకుండా చూడాలి. కృత్య స్వభావాన్ని బట్టి జట్లలో పిల్లలను తరచుగా మారుస్తూ ఉండాలి. అన్ని స్థాయిల్లోని పిల్లలు ఉండాలి. అంటే యావరేజ్ స్టూడెంట్ ఉండాలి, స్లో లెర్నర్ ఉండాలి, బాగా చదివే వాళ్ళు ఉండాలన్నమాట. ప్రతి జట్టుకు ఒక నాయకుడు ఉండాలి. అమ్మాయిలను అబ్బాయిలను కలగలిపి కూర్చోబెట్టాలన్నమాట. ఈ విధంగా జట్టులో 5కు మించి ఉండొద్దు. కృత్య స్వభావాన్ని బట్టి పిల్లల్ని మారుస్తూ ఉండాలి. జట్లలో అన్ని స్థాయిలోని పిల్లలు ఉండేలా చూడాలి. ప్రతి జట్టుకు ఒక నాయకుడు ఉండాలి. అమ్మాయిలను అబ్బాయిలని కలగలిపి కూర్చోబెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి జట్టు కృత్యాల నిర్వహణ సమయంలో. జట్టు కృత్యంలో పిల్లలందరూ పాల్గొనాలి. వాళ్ళందరూ పాల్గొని పరిశీలించాలి మరియు చర్చించాలి. పిల్లల చర్చ వల్ల కొంత రణగొణ ధ్వని ఉండక తప్పదు. అందుకు ఉపాధ్యాయుడు విసుక్కోకూడదు. అవసరమైతే తప్ప ఉపాధ్యాయుని జోక్యం ఉండరాదు. ఉపాధ్యాయుడు అన్ని జట్లను పలకరిస్తూ, పరిశీలిస్తూ ప్రోత్సహించాలి. జట్లలో స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలి. స్వేచ్ఛ అనేది దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి. జట్టు కృత్యాల నిర్వహణ సమయంలో జట్టు కృత్యంలో పిల్లలందరూ పాల్గొనాలి. వాళ్ళంతా పరిశీలించాలి, చర్చించాలి. అక్కడ అలా చర్చిస్తూ పరిశీలిస్తున్నప్పుడు రణగుణ ధ్వనులు ఉంటాయి. బట్ ఉపాధ్యాయుడు విసుక్కోకుండా దాన్ని కంటిన్యూ చేయించాలి. అవసరమైతే తప్ప ఉపాధ్యాయుడు అనేది జోక్యం చేసుకోకూడదు. ఉపాధ్యాయుడు అన్ని జట్లను పలకరిస్తూ, పరిశీలిస్తూ ప్రోత్సహించాలి. జట్లలో స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలి. స్వేచ్ఛ అనేది దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి ఉపాధ్యాయుడు. నెక్స్ట్ జట్టు కృత్యాల నిర్వహణ తర్వాత. ఇంతకుముందు మనం జట్టు కృత్యాల నిర్వహణకు ముందు, జట్టు కృత్యాల నిర్వహణ సమయంలో, జట్టు కృత్యాల నిర్వహణ తర్వాత చూస్తున్నాం. ఇప్పుడు మనం జట్టు కృత్యాల నిర్వహణ తర్వాత అయితే చూస్తున్నాం. జట్లలో చేసిన పనిని చర్చించి ప్రదర్శించాలి. 6 అభ్యసన సూత్రాల్లోని పిల్లలు చేసిన పనిని ప్రదర్శించడం ద్వారా ఆసక్తికరమైన తరగతి గది రూపొందించడం అంటే ఇదే.
బాగా చేసిన జట్టును అభినందించాలి. పిల్లలు చేసిన తప్పులు వారే సరిచేసేలా చూడాలి. జట్టులో చేసిన పనిని గోడ పత్రికల్లో ప్రదర్శించాలి. ప్రదర్శన నైపుణ్యం కూడా కృత్యాధార బోధనలో ఒక భాగమే. ప్రదర్శన నైపుణ్యం ఏ పద్ధతిలో భాగం అంటే కృత్యాధార బోధనలో ఒక భాగం. జట్టు కృత్యాల నిర్వహణ తర్వాత జట్లలో చేసిన పనిని చర్చించి ప్రదర్శించాలి. 6 అభ్యసన సూత్రాల్లోని పిల్లలు చేసిన పనిని ప్రదర్శించడం ద్వారా ఆసక్తికరమైన తరగతి గదిని రూపొందించవచ్చు. బాగా చేసిన జట్టును అభినందించాలి. పిల్లలు చేసిన తప్పును వారే సరిచేసేలా చూడాలి. జట్టులో చేసిన పనిని గోడ పత్రికలో ప్రదర్శించాలి. ప్రదర్శన నైపుణ్యం కూడా కృత్యాధార బోధనలో ఒక భాగమే. థర్డ్ వన్ వచ్చేసి మనకు సమూహ కృత్యాలండి. సమూహ కృత్యాల గురించి అయితే నెక్స్ట్ తెలుసుకుందాం. సమూహ కృత్యాలు చూసినట్టయితే తరగతిలోని మొత్తం పిల్లలందరికీ నిర్వహించే కృత్యాలను సమూహ కృత్యాలు అంటారు. వీటినే తరగతి యొక్క పూర్తి కృత్యం అని కూడా అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి చిత్రాల గురించి మాట్లాడించడం, ఏదైనా గేయాన్ని పిల్లలందరిచే కోరస్గా పాటించడం, ఇవన్నీ కూడా సమూహ కృత్యాల క్రిందికే వస్తాయి. సమూహ కృత్యాలు తరగతిలోని మొత్తం పిల్లలందరికీ నిర్వహించే కృత్యాలు మరియు వీటిని పూర్తి తరగతి కృత్యంగా కన్సిడర్ అయితే చేస్తారనమాట. ఈ సమూహ కృత్యాల నిర్వహణలో సూచనలు వచ్చేసి పిల్లలకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలి. పిల్లలను ప్రోత్సహిస్తూ ఆలోచింపచేసే ప్రశ్నలు అడగాలి. పిల్లలతో మాట్లాడించేటప్పుడు ఒకరి తర్వాత ఒకరిని మాట్లాడించాలి. పిల్లలంతా అందులో నిమగ్నమయ్యేలా కృత్యాన్ని నిర్వహించాలి. పిల్లల నుంచి ఎక్కువ సాధనలు వచ్చేలా చూడాలి. అందరికీ కూడా అవకాశం ఇవ్వాలి. స్పష్టమైన సూచనలు ఇవ్వాలి. పిల్లలని ప్రోత్సహిస్తూ ఆలోచింపచేసే ప్రశ్నలు అడగాలి. పిల్లలతో మాట్లాడించేటప్పుడు ఒకరి తర్వాత ఒకరిని మాట్లాడించాలి. పిల్లలంతా అందులో నిమగ్నమయ్యేలా కృత్యాన్ని నిర్వహించాలి. పిల్లల నుంచి ఎక్కువ సాధనలు వచ్చేలా చూడాలి. అందరికీ అవకాశం అయితే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి తరగతి గదిలో నిర్వహించవలసిన వివిధ కృత్యాలు. క్లాస్ రూమ్లో నిర్వహించే వివిధ కృత్యాలు అయితే చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి భావనా చిత్రం. దీన్నే మైండ్ మ్యాపింగ్ అంటారు. భావనా చిత్రం గురించి తెలుసుకుంటే ఒక అంశంపై పిల్లల అవగాహనను, అనుభవాలను ఒక క్రమ పద్ధతిలో తెలుసుకోవడం. ఒక అంశంపై పిల్లల అవగాహనను, అనుభవాలను ఒక క్రమ పద్ధతిలో తెలుసుకోవడమే భావనా చిత్రం. ఇక్కడ క్రమ పద్ధతి అనేది ఇంపార్టెంట్. ఒక అంశానికి సంబంధించిన కీలక పదాన్ని నల్లబల్లపై రాసి ఆ పదం యొక్క భావనను విద్యార్థులతో చర్చించడం జరుగుతుంది. బడి అంటే తరగతి, గంట, ప్రార్థన, ఆట స్థలం. స్నేహితులు కొట్టుకోవడం, కలిసి ఆడుకోవడం, కబుర్లు చెప్పుకోవడం, ఉపాధ్యాయుడు, చదువు, ఆటలు, కథలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఒక వరుస క్రమంలో ఒక క్రమ పద్ధతిలో తెలుసుకోవడమే భావన చిత్రం అంటారు, మైండ్ మ్యాపింగ్ అంటారు. పిల్లలు వ్యక్తపరిచే అభిప్రాయాలకు ఇందులో స్థానం ఉంటుంది. పిల్లలు వ్యక్తపరిచే అభిప్రాయాలకు ఇందులో స్థానం ఉంటుంది. ఒకే అంశం గురించి పిల్లలను వివిధ కోణాలలో ఆలోచింపచేయడం, ఆలోచనల సారాన్ని క్రమానుగుణంగా రాయటం ద్వారా వారిలో స్వీయ రచనను ప్రోత్సహించవచ్చు. పైన తెలిపిన విధంగా నల్లబల్లపై రాసిన భావనల చిత్రం ఆధారంగా వాక్యాలను తయారు చేయడం, కొన్ని గ్రూపులుగా చేయడం, అర్థవంతమైన రూపాన్ని ఇవ్వటం, ఇలా చేయడం వల్ల వ్యాస రచనలో మరియు ప్రశ్నలకు జవాబులు రాయడం వంటి సామర్థ్యాలు పిల్లల్లో వృద్ధి చెందుతాయి. ఇవన్నీ కూడా మనకు భావన చిత్రం, మైండ్ మ్యాపింగ్కి సంబంధించిన అంశాలు అన్నమాట. ఈ విధంగా ఒక అంశం గురించి వాళ్ళు చర్చించి, ఆలోచించి వాటి సారాంశాన్ని క్రమానుగతంగా రాయడం ద్వారా స్వీయ రచన అయితే అలవడుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నృత్యాభినయం. దీన్నే కోరియోగ్రఫీ అని అయితే అంటారు. నృత్యాభినయం, కోరియోగ్రఫీ గురించి తెలుసుకోవాలంటే విద్యార్థులు తాము విన్న, చదివిన, తెలుసుకున్న అంశాలను స్వయంగా అభినయంలా నృత్య రూపకంగా ప్రదర్శించడమే కొరియోగ్రఫీ. ఇందుకు ముందుగా పాఠాన్ని చదివించి నిర్ణయించాలన్నమాట. దీనికోసం కొరియోగ్రఫీ కోసం ముందుగా పాఠాన్ని చదివించి నిర్ణయించాలి. వివిధ పాత్రలకు, సన్నివేశాలకు పిల్లల్ని ఎంపిక చేయాలి. వారితో సాధన చేయించి ప్రదర్శించాలి. ఈ ప్రక్రియలో పిల్లలు చదవటం,
చర్చించడం, భావాన్ని గ్రహించడం, తమ అవగాహనకు ఒక రూపాన్ని ఇవ్వటం, దాన్ని ప్రదర్శించడం వంటి సామర్థ్యాలు అనేవి అభివృద్ధి చెందుతాయి అన్నమాట. ఇది వచ్చేసి నృత్యాభినయం. నెక్స్ట్ వచ్చేసి ఏకపాత్ర అభినయం, మోనో యాక్షన్. పాఠంలోని ఒక పాత్ర మాట్లాడిన విషయాన్ని తీసుకొని విద్యార్థిచే పాత్రోచితంగా అభినయం చేయించడమే ఏకపాత్ర అభినయం. దీనివల్ల పాత్ర స్వభావం, పాత్ర యొక్క లక్షణాన్ని గురించి క్షుణ్ణంగా తెలియజేయచ్చు. దాన్నే మోనో యాక్షన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి చర్చలు, డిస్కషన్. ఒక అంశం గురించి వ్యక్తిగత అభిప్రాయాలు తెలుసుకోవటం, వ్యక్తిగత అభిప్రాయాలు తెలుసుకొని వాటిని చర్చించి ఒక స్థిర అవగాహనకు రావడం. ఆ ఒక అభిప్రాయం ఏంటంటే, ఒక అంశం ఏంటంటే, వర్షాలు కురవకపోతే ఏమవుతుందని ఒక టాపిక్ తీసుకొని ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలు అన్నింటినీ సేకరించి చర్చించి ఒక స్థిర అవగాహనకు రావడం. చర్చలు, డిస్కషన్తో ఇది జరుగుతుంది. 5th వన్ చూసినట్టయితే ప్రాజెక్ట్ పనులు, ప్రాజెక్ట్ వర్క్స్. వివిధ కృత్యాల సమూహమే ప్రాజెక్ట్ పని. వివిధ కృత్యాలన్నీ ఒక సమూహంగా చేసే దాన్నే ప్రాజెక్ట్ పని అంటారు. స్వభావాన్ని బట్టి ప్రాజెక్ట్ పని వ్యక్తిగతంగా కానీ జట్టు పనిగా కానీ ఇవ్వాలి. తగిన సూచనలతో ప్రాజెక్ట్ పని చేయించి నివేదికలను ప్రదర్శించాలి. దానిని చర్చించి అందరికీ అవగాహన కల్పించాలన్నమాట. ప్రాజెక్ట్ పనులు అంటే వివిధ కృత్యాల సమూహమే ప్రాజెక్ట్ పని. స్వభావాన్ని బట్టి ప్రాజెక్ట్ పని వ్యక్తిగతంగా కానీ జట్టుగా కానీ ఇవ్వాలి. తగిన సూచనలతో ప్రాజెక్ట్ పని చేయించి నివేదికను సమర్పించాలి. దానిని చర్చించి అందరికీ అవగాహన కల్పించాలి. నెక్స్ట్ వచ్చేసి KWL వ్యూహం. K అంటే వాట్ ఐ నో, W అంటే వాట్ ఐ వాంట్ టు నో, L అంటే వాట్ ఐ లెర్న్. నాకేం తెలుసు, నాకేం తెలియాలి, నేనేం తెలుసుకున్నాను. ఇవన్నీ కూడా వాట్ ఐ నో, వాట్ ఐ వాంట్ టు నో, వాట్ ఐ లెర్న్ట్. ఒక అంశం పట్ల పిల్లలకు ఏం తెలుసో, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో చర్చించాలి. తర్వాత కృత్య నిర్వహణ, పుస్తక పఠనం, జట్టు పనులు, రెఫరెన్స్ పుస్తకాలు చదవటం, వాటిపై చర్చలు జరపాలి. వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారో, ఏం నేర్చుకున్నారో తెలుసుకోవడం. ఈ వ్యూహంలో, KWL వ్యూహంలో అంశాలను పిల్లలకు పరిచయం చేసేటప్పుడు వాళ్లకు ఆ అంశం పట్ల ఉన్న పూర్వ జ్ఞానాన్ని, వారికి ఉన్న ఆసక్తిని, వారి అవగాహనను నేర్చుకుంటున్నామనే స్పృహతో తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఇందులో ముందుగా ఊహించడానికి, తాము ఊహించిన దాన్ని వాస్తవాలతో పోల్చుకోవడానికి, ఆసక్తికరమైన అభ్యాసానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా KWL వ్యూహం. సాహిత్య కృత్యాలు. నెక్స్ట్ వన్ లిటరేచర్ యాక్టివిటీస్. విద్యార్థులను జట్లుగా చేసి ఒక్కొక్క జట్టుకు ఒక్కొక్క భాషాపరమైన అభ్యాసాన్ని కేటాయించాలి. ఒక జట్టుకు పదజాలం, సామెతలు వంటివి, మరొక జట్టుకు చదివిన అంశంలో వారికి నచ్చిన విషయాలు, ఇంకొక జట్టుకు చదవని అంశంపై ప్రశ్నలు తయారు చేయమనటం. ఇలా ఒకే అంశంపై వాళ్ళు సాహిత్యపరంగా పనిచేస్తారు. వాటిని ప్రదర్శించి చర్చించాలి. నెక్స్ట్ వన్ కృత్యాలను తయారు చేయడంలో విద్యార్థులకు సంబంధించి దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు వచ్చేసి వారి శక్తియుక్తులు, భావోద్రేకాలు, సిద్ధం చేసుకున్న బోధనోపకరణాలు, అభిరుచులు, ఆసక్తులు, పరిసరాలు, ప్రభుత్వం సూచించిన పాఠ్య ప్రణాళిక. అవసరాలు అనేది సామాజిక, మానసిక, శారీరక, ఆర్థిక, భాషా అంశాలు మొదలైనవన్నీ కూడా అవసరాలే. కృత్యాధార అభ్యసనం విద్యార్థి కేంద్రంగా ఉంటే వారి ఏకాగ్రత, అవధానం ఇనుమడించి సమర్థవంతం అవుతుంది. సో విద్యార్థి కేంద్రీకృతంగా ఈ కృత్యాధార అభ్యసనం విద్యార్థి కేంద్రంగా ఉంటే వారి ఏకాగ్రత, అవధానం ఇనుమడించి సమర్థవంతం అవుతుంది. విద్యార్థులలో బడి మానవీయతకు నిరోధించడానికి, అభ్యసనం ఎడల వారి ఆసక్తిని, అభిరుచిని పెంపొందించడానికి, వారిని ఉత్సాహపూరితం చేయడానికి ఈ పద్ధతి ఎంతగానో సహకరిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం కృత్యాధారానికి ఉండవలసిన లక్షణాల గురించి అయితే తెలుసుకుందాం. కృత్యాధార పద్ధతిలో కేంద్రం ఎవరు అంటే విద్యార్థి. వారికి అనుగుణంగానే మనం కృత్యాధార పద్ధతిని నిర్వహిస్తాం అన్నమాట. కృత్యాధారానికి ఉండవలసిన లక్షణాలు వచ్చేసి ఆసక్తిని కలిగించేదిగా ఉండాలి, అభ్యాసనానికి దారి తీసేదిగా ఉండాలి. ఈ రెండు కూడా కృత్యాధారానికి ఉండవలసిన లక్షణాలు. ఇంకా కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం ఇప్పుడు.
అవి వచ్చేసి ఆలోచింపచేసేదిగా ఉండాలి, సహజ అభ్యసన వాతావరణాన్ని ప్రతిబింబించాలి, అందరూ పాల్గొనడానికి అనువుగా ఉండాలి, విద్యార్థుల్లో అంతర్గత శక్తులను వెలుకు తీసేదిగా ఉండాలి, విద్యార్థుల స్థాయికి తగినట్లుగా కూడా ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా కృత్యాధార పద్ధతికి ఉన్నటువంటి లక్షణాలు. ఆలోచించేదిగా ఉండాలి, సహజ అభ్యసన వాతావరణాన్ని ప్రతిబింబించాలి, అందరూ పాల్గొనడానికి అనువుగా ఉండాలి, విద్యార్థులలో ఉన్నటువంటి అంతర్గత శక్తులను వెలికి తీసేదిగా ఉండాలి, వాళ్ళ స్థాయికి తగినట్లుగా కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి కృత్యాధార బోధన సోపానాలు. అవి వచ్చేసి 6 ఉన్నాయి. అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అక్కడ వచ్చేసి విషయ విశ్లేషణ, లక్ష్య స్పష్టీకరణలు, విద్యార్థి సాధించిన సామర్థ్యాలు. థర్డ్ వన్ వచ్చేసి కృత్యాలు. అవి వైయక్తిక కృత్యం కావచ్చు, జట్టు కృత్యం కావచ్చు, తరగతి కృత్యం కావచ్చు. ఫోర్త్ వన్ వచ్చేసి బోధన అభ్యసన సామగ్రి. ఫిఫ్త్ వన్ వచ్చేసి మూల్యాంకనం. సిక్స్త్ వన్ వచ్చేసి ఉపాధ్యాయుడి అభిప్రాయాలు. ఇవన్నీ కూడా కృత్యాధార బోధన సోపానాలు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి రేఖీయ కార్యక్రమం, శాఖీయ కార్యక్రమం అనే 2 అంశాలు ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూసేద్దాం. దీనిని రేఖీయ కార్యక్రమం అనే దాన్ని బిఎఫ్ స్కిన్నర్ రూపొందించారు. స్కిన్నర్ ప్రతిపాదించిన ఈ కార్యక్రమాన్నే స్కిన్నెరియన్ ప్రోగ్రామింగ్ అంటారు. ఇందులో వివిధ చట్రాలు ఉంటాయి. మొదటి చట్రంలో ప్రశ్నలకు రెండవ చట్రంలో, రెండవ చట్రంలోని ప్రశ్నలకు మూడవ చట్రంలో, మూడవ చట్రంలోని ప్రశ్నలకు నాలుగవ చట్రంలో సమాధానాలు ఉంటాయన్నమాట. సెకండ్ వన్ అయినటువంటి శాఖీయ కార్యక్రమం చూద్దాం. దీన్ని ప్రవేశపెట్టినది వచ్చేసి నార్మన్ ఏ క్రౌడ్. ఈయన శాఖీయ కార్యక్రమాన్ని అయితే ప్రవేశపెట్టాడు. ఈ పద్ధతిలో ప్రతి చట్రం కూడా రేఖీయ పద్ధతిలో కాకుండా కొంత పెద్దదిగా శాఖల రూపంలో ఉంటుంది. ఒక్కో చట్రంలో ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న 3 లేదా 4 భావనలు ఉంటాయి. ఒక చట్రం పూర్తయిన తర్వాతే మరొక చట్రానికి అయితే వెళ్ళాలి. ఇంతటితో అయితే మనం కృత్యాధార పద్ధతి అయితే కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వచ్చేసి మనం పర్యవేక్షణ అధ్యయనం గురించి అయితే తెలుసుకుంటాం. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వారంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనమైతే 1000 సబ్స్క్రైబర్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి మీరంతా కూడా 1000 సబ్స్క్రైబర్కి రీచ్ చేస్తారని భావిస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి. ఇంతటితో అయితే మన వీడియోని ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి పర్యవేక్షణ అధ్యాయం, అలాగే కంటిన్యూగా అయితే తెలుగు మెథడాలజీకి సంబంధించి వీడియోస్ వస్తుంటాయి. ఎవరు కూడా స్టాప్ చేయదు, కంటిన్యూగా అయితే చూస్తూనే ఉండండి. వీడియో అయితే ముగిస్తున్నా.